ఈ రోజు చాలా దుర్దినం. తెలంగాణ రాష్ట్రంను తీసుకొచ్చిన ఉద్యమ నాయకునికే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రిగా మనకందరికీ సుపరిచితులైన, ప్రపంచానికే సుపరిచితులైన కేసీఆర్ గారిపైనే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో దురాఘాతాలకు ఒడిగడుతూ మరి ఈరోజు సిట్ నోటీసు పంపడం చాలా బాధాకరం, సిగ్గుచేటు. నిజంగా యావత్ తెలంగాణ లోపల తెలంగాణ ఉద్యమకారులైతేంది, తెలంగాణ అభిమానులైతేంది, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఎంతో బాధకు గురవుతున్నారు. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. తెలంగాణ రాష్ట్రము తీసుకొచ్చిన మహానాయకునికే, కేసీఆర్ గారికే సిట్ నోటీస్ పంపడం ఇది ఎంతవరకు సబబు? ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలించే పరిస్థితుల్లో లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మాటలు చెప్పడమే గాని చేతలు ఎక్కడ లేవు. ఆ రోజు 6 గ్యారెంటీలని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అర గ్యారెంటీ కూడా అమలు చేయని పరిస్థితులున్న ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతుంది. ప్రజలందరినీ కూడా అనేక రకాలుగా డైవర్షన్ చేస్తూ ప్రజలకైతే ఏదైతే హామీలు ఇచ్చిర్రో అవి నెరవేరలేక చతికిలో పడిపోయి ఈ ప్రభుత్వం తమ మంత్రుల మధ్య మరి ఎలాంటి కూడా సమన్వయం లేకుండా ముఖ్యమంత్రికి అయితేంది, పరిపాలకులైతేంది, ఎవరి మధ్యలో కూడా ఎక్కడ కూడా సమత్వం లేదు, వారి మధ్య సయోధ్య లేదు. ఈ పరిపాలన చేయలేక దద్దమ్మ ప్రభుత్వం ఈ రోజు కేసీఆర్ గారికి సిట్ నోటీస్ పంపడం చాలా బాధాకరం ఉంది. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజు రోడ్డుపై వచ్చి నిరసన తెలుపుతున్నారు. మా మూడుచింతలపల్లిలో కూడా మేమందరం కూడా ఉదయం నుండి అన్ని గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతున్నారు, ఏందయ్యా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే నోటీసులు ఇస్తారా? తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినందుకు ఇది ఒక బహుమతి ఇస్తుందా అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అడుగుతుంటే చాలా బాధ వేసింది. కొంతమంది లేడీస్లు అయితే మాకు ఈ ప్రభుత్వం స్కూటీలు ఇస్తానది అన్నా, స్కూటీలు లేదు. కొంతమంది అవ్వల దగ్గర పోతే కేసీఆర్ కంటే మేము గొప్పగా ఇస్తాం, మీకు 2000 కేసీఆర్ ఇస్తే మేము 4000 ఇస్తున్నాం. 2000 లేదు, 4000 లేదు. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ప్రజా వ్యతిరేక విధానాలు కనిపిస్తున్నాయి. మేము ఒక్కడే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఇప్పుడన్నా కళ్ళు తెరిచి ఈ సిట్ నోటీస్ ఇవ్వటం, ఇంకా నానా రకాలుగా కేసీఆర్ గారిని గాని బీఆర్ఎస్ పార్టీని గాని మీరు ఏ విధంగా భయప్రాంతులు చేయాలన్నా భయపడటం లేదు. తెలంగాణ ఉద్యమ నాయకుడు మా అన్న కేసీఆర్ గారు అనేక రకాలుగా ఉద్యమంలో అనేక ఆటుపోటులను చేయించుకుని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. కేసీఆర్ అన్నకు ఈ కేసులు, జైళ్లు భయం ఏమీ లేదు. ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ గారి పైన అనేక రకాలుగా మీరు దురాగతలకు కేసీఆర్ భయపడే వ్యక్తి కాదు. ఆనాడే భయపడలేదు, ఇప్పుడేం భయపడతాడు? కేసీఆర్ అన్నకు కేసులన్నా జైలన్నా కూడా భయం లేదు. లేనిపోని మాటలు చెప్పి కేసీఆర్ పైన రుద్దుతున్నారు. తగిన సమయంలో తగిన విధంగా ప్రజలే బుద్ధి చెప్తారు. తప్పకుండా మళ్లీ కేసీఆర్ గారే సీఎం కావాలని అడుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్న వారిపైన తప్పకుండా ప్రజల యొక్క కోరిక మేరకు
వారిపైన తప్పకుండా ప్రభుత్వం వచ్చినాక చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు చూస్తా ఉన్నాం మనము. మన ఉద్యమ నాయకుడు మన కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత, అదేవిధంగా 10 సంవత్సరాలు మన తెలంగాణను భారతదేశంలో నంబర్ 1 స్టేట్ చేసిన తర్వాత, ఇది ఆయనకి ఇచ్చిన గౌరవం, ఇది ఆయనకి ఇచ్చిన గిఫ్ట్. అంటే సిట్ నోటీస్ ఆయన ఏం చేసిండని సిట్ నోటీస్ ఇవ్వడానికి. అంటే ఇప్పుడు ఈరోజు చూస్తుంటే తెలంగాణ అంతటా కూడా ఒక బాధాకరమైన విషయం. ఈరోజు అందుకే మేమందరం కూడా ఈరోజు నల్ల కండువాలు వేసుకొని, నల్ల బ్యాజ్ వేసుకొని ఈరోజు ఎంసీపల్లిలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఒకటే మీరు ఆలోచించాలి, మన తెలంగాణకి ఏం నష్టం చేసింది మన కేసీఆర్ గారు. ఇంటికి నీళ్ళు ఇచ్చినందుకు మనం ఇప్పుడు సిట్ నోటీస్ ఇవ్వాలా? 24 గంటలు కరెంట్ ఇచ్చినందుక? మన తెలంగాణ బడ్జెట్ ని నంబర్ 1 చేసినందుక? అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ నంబర్ 1 స్టేట్ చేసినందుక ఇప్పుడు సిట్ నోటీస్ ఇవ్వాలి? ఇప్పుడు చూస్తా ఉన్నాం మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో. 2 సంవత్సరాల నుంచి చూస్తే ఒక డెవలప్మెంట్ అనేది లేదు. ఇదంతా కూడా చూస్తే ఒక డైవర్షన్ పాలిటిక్స్, వెండాటా పాలిటిక్స్ తప్ప వేరేది ఏమి కూడా కనిపించట్లేదు. ఇదంతా కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ముందు ఈ టైంలో ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మేము ఖచ్చితంగా ఈ 3 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో, మా మేడ్చల్ మున్సిపాలిటీలో, ఎల్లంపేట్, అలియాబాద్, ఎంసీపల్లి మున్సిపాలిటీ మేము గెలిచి మన కేసీఆర్ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున ఓటేసి కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని కోరుతున్నాం. థ్యాంక్ యూ.